మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలను మీ అందరికీ వందనాలు. ప్రభువు మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. ఇక్కడ ఒక విషయం మీ ప్రస్తావనలో తీసుకురావాలని ఆశపడుతున్నాను. కొన్నిసార్లు అధికారం కొంతమంది వశంలో ఉంటుంది, కొన్నిసార్లు ధాన్యం ఒకరి వశంలో ఉంటుంది, కొన్నిసార్లు వెండి బంగారాలు కొంతమంది వశంలో ఉంటాయి, కొన్ని స్థలాలు పొలాలు కొంతమంది వశమై ఉంటాయి. మనం ఆ స్థలాలకు వెళ్ళాలి అనుకుంటే అవి వారి వశంలో ఉన్నాయండి ఆ పొలాలు అంటుంటారు. కొన్నిసార్లు ఈ ఫలానా అంటే అది బ్యాంకు వశంలో ఉన్నాయండి, కోర్టు వశంలో ఉన్నాయనే మాటలు వింటాం కదా. అవి వింటున్నప్పుడల్లా మనకి అంటే వారి వశంలో ఉంటే మనం ఏమీ చేయలేము అని. అయితే బైబిల్లో ఒక చక్కని మాట రాయబడింది. నేను ఆరాధన చేస్తున్న దేవుడు, మీరు నమ్మిన దేవుడు ఎట్లాంటివాడంటే ఆయన వశంలో ఏమున్నాయో చెప్పనా? బైబిల్లో చాలా తేటగా కీర్తనకారుడు 68వ కీర్తన 20వ చరణంలో రాసిన మాట ఏమిటో తెలుసా? మరణం తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. మరణం తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం అంటే ఆయన వశంలో మరణం కూడా ఉందట. అంటే మరణాన్ని జీవంగా మార్చగలిగిన వాడు, జీవాన్ని మరణంగా ఆయన వశంలో ఉందంతే. మరణం నీ గుమ్మ దాకా వచ్చిందనుకో, వెనకరా అంటే తప్పనిసరిగా మరణం వెనక్కి వెళ్ళాలి, ఆయన వశంలో ఉంది. అసలు ఆ మాట నాకు చదివాక ఆశ్చర్యం అనిపించింది. ఇట్లాంటి వ్యక్తి ఒక్కరు జారుగా అసలు మనిషి వశంగానే మరణం, తప్పించుకోలేదే మరణం. మరి జీవితంలో భూములైనా మనం వశం చేసుకోగలం, కొన్ని ఘనకార్యాలు చేసి దాన్ని మనం వశం చేసుకుంటాం. మరణం మనం ఎవరిని దాని దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని తలవంచాల్సిందే తప్ప మరణం మన వశంలో లేదుగా. మనం ఏ దేవుడిని ఆరాధన చేస్తున్నామో ఆ సజీవుడైన దేవుడు ఈ లోకానికి వచ్చి పవిత్రమైన జీవితాన్ని జీవించి ఆ ఆఖరి బొట్టు వరకు తన పవిత్రమైన రక్తాన్ని కార్చి మన పాపానికి పరిహారం చేసి తదుపరి చనిపోతే 3వ దినాన తిరిగి లేచి మరణపు ములు విరిచి లేచాడు. అప్పుడు ఆయన అన్నాను, ఇదిగో తాళపు చేతులను నా వశంలో ఉన్నాయి అంటే మరణం కూడా ఆయన వశమైంది. ఇప్పుడు మనం ఆ దేవుని దగ్గరికి వెళ్ళి మరణమే ఆయన వశంలో ఉంటే చిన్న చిన్న విషయాలు ప్రార్థన చేస్తే అవి కార్యం చేయడయ్యా, నా పొలం పలానా వశమైందయ్యా, నాకు ఉద్యోగం నా వశంలో లేదయ్యా, పలానా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను, మనుషుల సమస్యల్లో ఉన్నాను, నా మీద మనుషుల పెత్తనం ఎక్కువైపోతుంది అనుకుంటే మరణాన్నే తన వశం చేసుకున్నవాడు మిగతా విషయాల్లో ఎన్ని కార్యాలు చేయగలిగిన వాడు. ఎందుకు ఈ మాట చెప్పడానికి నేను ఇష్టపడుతున్నా. అనారోగ్యంతో బాధపడుతున్నా నిన్ను స్వస్థపరిచే ఆరోగ్యం దయచే అధికారం ఆయన వశంలో ఉంది. ఆయన అంటాడుగా, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. అంటే నువ్వు ఎంత రోగివైనా బాగు చేసేందుకు ఆయన దగ్గర అధికారం ఉందిగా. మరి అట్లాంటప్పుడు ఆయన వైపు తిరిగితే నీ సమస్యలకు పరిష్కారం కలుగుతుందిగా. మరో మాట చెప్పనా, నీ జీవితంలో కొన్ని శత్రు మోకలు నిన్ను కమ్ముకుని ఊపిరాడకుండా చేస్తూ ఉంటాయి. తల ఎత్తుకోలేక అవమానాల మధ్యలో మగులుతావు. కానీ నువ్వు ఆయనకు మొరపెట్టి, ప్రభువా నేను శోధకుల మధ్యలో ఉన్నాను, నిరాశలో ఉన్నానయ్యా, భయంకరమైన బంధుపోడు దొంగల్లాంటి వ్యక్తుల మధ్యలో నేను ఉన్నాను అని చూడు, వారి వశానికి తప్పిస్తాడు, క్షేమకరమైన మనుగడ నీకు కలుగ చేస్తాడు. ఇట్లా బైబిల్లో చదువుకుంటూ వెళితే ఎన్ని కార్యాలు జరిగాయి. ఒక రాజు ఏమన్నాడు తెలుసా? మీరు నా చేతులంతా తప్పించబడలేరు అని గట్టిగా అరిచి వీళ్ళందరినీ మండుతున్న అగ్నిగుండంలో వేయండి చూద్దాం, వీళ్ళు నా వశంలో ఉన్నారు అనుకుని మహా ఆనందంతో 3 దైవజనులు పట్టుకొని తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో వేశారు. ఇక అతను అనుకుంటున్నాడు, వీళ్ళు అయిపోయారు అనుకుంటున్న వేళ వాళ్ళు ఆ అగ్నిలో నడవడం మొదలుపెట్టారు. నడుస్తుంటే అతనికి ఆశ్చర్యం అనిపించింది. నేను చేసిన అగ్ని మామూలుది కాదుగా, విసిరిన వాళ్ళు కాలిపోయి తెచ్చారుగా, మరి వీళ్ళేంటి? బయటికి తీసుకొస్తే వెంటనే వాళ్ళని అడుగుతాడు ఏమిటి అని. మాతో ఒక ఆయన ఉన్నాడు అని. వస్త్రాల వాసన చూశాడు, వెంట్రుకల వాసన చూశాడు, ఏమీ కాళ్ళ అగ్ని వాసన కనబడరా. వెంటనే వాళ్ళు ఏమన్నారు తెలుసా? అయ్యా మేము నీ వశంలో లేవు, మరణాన్ని తప్పించగలను మా దేవుడు ఉన్నాడే ఆయన వశంలో ఉన్నాం, ఆయన వశములో మేమంతా ఉన్నాం. నీవు అనుకున్నాం మమ్మల్ని చావగొట్టి కాల్చివేసి మరణానికి అప్పగించి ఏదో చేద్దామని.
నేను ఒక్క మాట చెప్పనా, మేము ఆరాధన చేసే దేవుడు సర్వసృష్టి ఆయన వశములో ఉంది, మరణం ఆయన వశములో ఉంది, జీవం ఆయన వశములో ఉంది అని చెబితే రాజు అవాక్కైపోయాడు. ఈ శుభవేళైనా ఈ మాటలు వింటున్న తర్వాత అయినా ఆయన వైపు తిరిగి, నీవు కానీ ప్రభువా ఈ మరణపోషి నుంచి నన్ను కాపాడయ్యా అని అడిగి చూడు. పరిశుద్ధుడును ప్రేమమడి నా ప్రభు, వందనాలయ, అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. పాపం నుండి శాపం నుంచి ఎవరెవరు కన్నీళ్ళ రోగాలతో ఉన్నారో వాటి వశం నుంచి విడిపించి వాళ్ళకి సంతోష సమాధానాలు కలుగ చేసి మహిమ పొందండి. ఓ దీవెన, నెమ్మది, క్షేమం కలుగునట్లు కృప చూపండి. యేసు పేరట వేడుచున్నాం తండ్రి, ఆమేన్.